हर नमः पार्वती पतये हर हर महादेव। నీకోసం చేస్తాడు ఆయన పని. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గత కొన్ని దినాలుగా కొన్ని వారాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేత మంజూరు కాబడినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణ పనులకు సంబంధించి పనిని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే ప్రజల కోసం మార్కెట్ నిర్మించే దానికోసం భూమి పూజ చేసి పని జరుగుతూ ఉంది. అంతకంటే ముందు బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే రామేశ్వరం పెన్నారి వరిపైన హై లెవెల్ బ్రిడ్జికి నిర్మాణ పనులు ప్రారంభించినాం. ఇప్పుడు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు భూమి పూజ చేసుకొని పనిని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కాలేజీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఆవిర్భావం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ పట్టభద్రులై బయటికి పోతూ ఉన్నారు. కానీ ఈ పిల్లలకు కావాల్సినటువంటి విద్యను అవలంబించడానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, తరగతి గదులు కానీ, లైబ్రరీ కానీ, అబ్బాయిలకు సంబంధించిన హాస్టల్ కానీ, అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇంటర్నల్గా కావాల్సిన మౌలిక వసతులు కానీ కావాల్సినంత స్థాయిలో కాదు కదా, మినిమం స్థాయిలో కూడా లేకపోవడం అనేది దురదృష్టకరమైన వాతావరణం. 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా 14,000 రూపాయల అభివృద్ధి కూడా ఈ కాలేజీ నోచుకోలేకపోయింది. ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తే అందులో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి. ఈరోజు మనం ప్రారంభిస్తున్న పనులు 3 అకాడమిక్ బ్లాక్లు ఏర్పాటు చేస్తాం. అంటే తరగతి గదులు, అంటే 1 నుంచి 1, 2, 3, 4 4 సంవత్సరాల విద్యాభ్యాసాన్ని పూర్తి కావడానికి కావలసిన విద్యార్థుల కోసం 3 బ్లాకులలో తరగతి గదులను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరొకటి అబ్బాయిలకు సంబంధించిన హాస్టల్ నిర్మిస్తూ ఉన్నాం. అమ్మాయిలకు కావలసినటువంటి హాస్టల్ నిర్మిస్తూ ఉన్నాం. అన్నిటికంటే పవిత్రమైంది, అవసరమైంది లైబ్రరీ నిర్మిస్తూ ఉన్నాం. ఇంటర్నల్ రోడ్స్ నిర్మిస్తూ ఉన్నాం. ఇంకా లోపల కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయబోతున్నాం. మొదటి విడతలో 65 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి గారు విడుదల చేసినారు. టోటల్గా ఈ కాలేజీకి కావాల్సిన డబ్బు 165 కోట్ల రూపాయలు. ఈ మొదటి విడత పూర్తయిన తర్వాత రెండో విడత మళ్ళీ 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు నాతో చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంగానే ఈ 65 కోట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ జరగబోయే ఎన్నికల తర్వాత మళ్ళీ జరగబోయే కార్యక్రమాలలో ఈ 100 కోట్ల రూపాయలు ఈ కాలేజీకి నిధులు విడుదలవుతాయి. పూర్తిగా ఈ కాలేజీకి ఏ స్థాయిలో అయితే విద్యార్థుల కోసం సౌకర్యాలు కావాలో అవన్నీ కూడా ఇక్కడ ఉండబోతూ ఉన్నాయి. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇంతవరకు కొన్నిసార్లు ల్యాబులు కానీ కొన్నిసార్లు కొన్ని పరికరాలను కొన్ని క్లాస్ రూమ్లను ఉపయోగించుకునే దానికోసం ఎదురుగా ఉండే పాలిటెక్నిక్ కాలేజీలోనో లేకుంటే ఎదురుగా ఉండే వరదరాజరెడ్డి గారికి సంబంధించిన కాలేజీనో కామిశెట్టి డిగ్రీ కాలేజీని బాడుగ చెల్లించి మనం ఉపయోగించుకునే పరిస్థితి. బాడుగ నెలకింతని చెల్లించి మనము అక్కడ విద్యను నేర్చుకోవాల్సిన పరిస్థితి, అభ్యసించే పరిస్థితి. ఈ పరిస్థితుల్లోంచి ఈరోజు మనం బయటికి రాబోతూ ఉన్నాం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం సాధిస్తూ ఉండే అభివృద్ధి. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా, చాలా గర్వపడతా ఉన్నా. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో మీకు ఎప్పుడు మీ ముందుకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తూనే ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఈ ఊరిని అభివృద్ధి పదంలో అగ్రగామిగా నిలపడం కోసం నిరంతరం శ్రమించే మీ బిడ్డ రాచమల్లు.